ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 44వ అధ్యాయము. నామధారకుడు నమస్కరించి, స్వామి, గురుని లీలలో ఇంకొకటి వివరించండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీగురుని సేవకులలో తంతకుడు అనే సాలవాడొకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. తరువాత అతడు శ్రీగురునికి దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరము శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు బోరి వెర్రివాళ్లలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు? శ్రీగురుని మఠానికి చెందిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉందా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమిటి? నేనాయనను ఆయన మఠాన్ని విడిచి ఇంకెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహరించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చెయ్యటానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైల యాత్రకు పోతుంటే నువ్వొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమిటి అని అడిగారు. తంతకుడు చేతులు కట్టుకొని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు. కానీ మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తరువాత శివరాత్రి వచ్చింది. తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు. తరువాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళటం వలన పాపం నువ్వొక్కడివే ఇంట్లో ఉన్నావు కాబోలు. నువ్వెప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని అడిగారు. అప్పుడు తంతుకుడు, స్వామి, ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. నువ్వెప్పుడూ చూడలేదు కదా, నువ్వు కూడా వెళితే బాగుండేది అన్నారు శ్రీగురుడు. అప్పుడు స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు. అయినా మీరంతగా చెబుతున్నారు కాబట్టి మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నువ్వే మా నిజమైన భక్తుడవి కాబట్టి నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నువ్వు మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమ్మని అలాగే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగా ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతనికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలము. నువ్వు వెంటనే క్షారము, స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించాడు. తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళతనిని చూసి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప ఇంకే యాత్రలు అక్కరలేదన్నావు కదా, మళ్ళీ మా వెనకే ఈ క్షేత్రానికి వచ్చావేంటి అని ఎగతాళి చేశారు. అప్పుడు తంతకుడు వారితో, నేను నిజం చెబుతున్నాను. ఇంతకుముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడికి తీసుకొచ్చారు. అంతేకాని నాకేం తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోకుండా గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. అక్కడి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తరువాత మల్లికార్జునునికి పూజ చేసుకుని పొంగి పొరలిపోతున్న సంతోషంతో పాతాళగంగ చేరుకున్నాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వకమే కనిపించి, నువ్వింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. అప్పుడు తంతకుడు, మహాత్మా, నేడు ఒక గొప్ప విచిత్రం చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు
నాకక్కడ శివలింగంలో మీరే కనపడి అందరూ చేసే పూజలు అందుకున్నట్లు దర్శనమైంది. తల క్రింద కొండ నుంచుకొని కులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకొస్తున్నారో నాకు తెలియటం లేదు. మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరుడు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ గోచరించటం లేదు. ఇది తెలిసిన తరువాత మిమ్మల్ని విడిచి నేనిక చేసేదేముంది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికెందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించటానికి స్థానమహిమ భక్తులకెంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు.